ఈ రోజు మా నాన్న గుర్తొస్తున్నారు. మా అక్క 10కి లేస్తే మా అమ్మ 11కి లేచిందమ్మా. 11:30 అయింది, బట్ స్టిల్ ఇంకా రాఖీ కట్టలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ కదా. సో ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా. సో మా ఇంట్లో మాత్రం రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే మా అక్క మంచిగా పాయసం చేసాము. అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను లేను అన్నమాట ఇంట్లో. సో ఈ ఇయర్ అయితే ఎలాగైనా రాఖీ సెలబ్రేషన్ మంచిగా చేయాలని అయితే అనుకొని మంచిగా చేసాము. మార్నింగే లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని పాయసం రెడీ చేసి పూజ చేసేసి పాయసం రెడీ చేసి దేవుని దగ్గర పెట్టేసి మేమైతే ప్రజెంట్ అయితే తినడానికి అయితే కూర్చున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే 11:30 అవుతుంది. మొత్తం ఎవ్రీ అంతా పని చేసుకొని 11:30 అయింది, బట్ స్టిల్ ఇంకా రాఖీ కట్టలేదు. మీ ఇంట్లో మీ సిస్టర్స్ మీకు ఏ టైంకి కట్టారో మాత్రం కమెంట్ పెట్టేయండి, ఓకేనా? లేదు, అంత పని చేసుకొని నీట్ గా మంచిగా రెడీ అయ్యి మెల్లగైనా పర్వాలేదు అంతా చేసేసి కడదామని ప్రశాంతంగా కడదామని అయితే నేనైతే చేశాను. అర్లీ మార్నింగ్ ఏమి చేయకుండా అయితే కట్టడం అంటే కొంచెం ఇది కదా, అందుకోసం నేను లేట్ చేశాను అన్నమాట. ఎస్, ప్రతి ఒక్కరి ఇంట్లో రెడీ అయ్యి చేస్తారు. బట్ మీ సిస్టర్స్ ఏ టైంకి లేచారు చెప్పండి. మా సిస్టర్ మాత్రం 10కి లేచారు. 10కి లేచి చేస్తే ఈ టైం అవుతుంది. సో మీ సిస్టర్ ఏ టైంకి లేచారు మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. లేదు, నేనైతే 10కి కాదు, చెప్పాలంటే 7కి లేచాను. అంతేనా? మా అమ్మ చెప్తుంది ఎంత ఏ టైంకి లేచాను. మా అక్క 10కి లేస్తే మా అమ్మ 11కి లేచిందమ్మా. లేదు, నేనైతే 7కి లేచాను. ఎందుకంటే నిన్న మేము జర్నీ అయితే చేసాము కదా, సో టైర్డ్ అయ్యాం అనమాట. ఈ శారీ స్టోరీ నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ మా తమ్ముడికి సాలరీ హైక్ వచ్చింది. ఎంత? 500 హైక్ వచ్చింది. ఆ 500కి ఆ 500 నాకు ఇచ్చేసాడనమాట. నేను ఏదో ఆ 500కి తగ్గ నేను ఏదో ఒకటి తీసుకోవాలని అయితే అనుకున్నాను. నేనేం చేశాను, మదీనా పోయాను అనమాట. మా ఫ్రెండ్ ని తీసుకెళ్లి మదీనా వెళ్ళి ఇది ఎంతలో పడిందంటే 200 వచ్చింది. క్లాత్ మొత్తం 200, ఈ లేస్ వచ్చేసి 400 అయిందా. బ్లౌజ్ వచ్చేసి ఇంకొక 800 అయింది. మొత్తం ఇక 800 కూడా తన దగ్గరే అడుక్కున్నాను అనమాట. ఏం చేద్దాం, అంతే కదా, అడుక్కోవడమే. అది మాత్రం చాలా ఇష్టంగా, ఎందుకంటే ఫస్ట్ టైం నాకు హైక్ రావడం అది. సో హైక్ అంటే 500 కాదు, 5K ఇచ్చారు. పర్ మంత్ 5K పెంచారు. స్టిల్ శారీ మాత్రం చాలా బాగుంది, నాకు మాత్రం చాలా నచ్చింది. అండ్ ఈ శారీకి అంత అందం వచ్చిందంటే ఆ లేస్ వల్లనే. ఆ లేస్ లేకుంటే మాత్రం మా అల్లుడు బాగా ఎడతాడు. ఆ లేస్ లేకుంటే మాత్రం అంత అందం రాకుంటుండే. బట్ ఈ శారీకి బ్లౌజ్ చాలా మ్యాచ్ అయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. ఇంకొకటి అంటే మేము మా చిన్నప్పుడు మా నాన్న అమ్మ ఇద్దరు అంటే చిన్నప్పటి నుంచి రాఖీ అంటే ఒక స్పెషల్ ఈవెంట్ అన్నమాట మా ఇంట్లో. అంటే ఏమీ లేకపోయినా కానీ మనకు ఉన్న దాంట్లోనే ఒక రాఖీ కట్టడం, స్వీట్ తినిపించడం, ఎర్లీ మార్నింగ్ లేవడం, పూజ చేసుకోవడం, ఎక్కడికైనా టెంపుల్ కి వెళ్ళడం అనేది స్పెషల్ అన్నమాట మా ఇంట్లో. ఈసారి అంటే మా నాన్న లేకపోవచ్చు, కాకపోతే తనకి గుర్తుగా మేము ఇదంతా చేస్తున్నాం. ఈ రోజు మా నాన్న గుర్తొస్తున్నారు మాకు అందరికి. చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముడికి కడుతూ మా నాన్న కూడా నేను కట్టేదాన్ని అనమాట. మా అత్త ఎలాగో వస్తుంది అనుకోండి, వచ్చినా నేనైతే స్పెషల్ గా మా నాన్న కూడా కట్టేదాన్ని అనమాట. అది ఒక స్పెషల్ అన్నమాట మా ఇంట్లో. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మా తమ్ముడు ఏం చేసేటోడు, మాది చిన్న షాప్ కదా, ఆ షాప్ లో అంటే మాది చిన్న షాప్ కదా, ఆ షాప్ నుంచి చిన్న చిన్న రూపాయలు 5 రూపీస్ 10 రూపీస్ అలా దాచిపెట్టి ఒక గల్ల గురిగిలో పెట్టేసి, నేను హాస్టల్లో ఉండేదాన్ని అన్నమాట. నేను గురుకులంలో చదువుకునేదాన్ని. అక్కడికి వచ్చి ఒక 2000 వరకు కలెక్ట్ చేసిండు అన్నమాట. ఒకసారి ఎంతో 2000 కలెక్ట్ చేసేసి 2 తులాల పట్టీలు అయితే చేయించుకొని నాకు రాఖీకి వచ్చి నా హాస్టల్లో వచ్చి ఇచ్చేసి మళ్ళీ రాఖీ కట్టించుకొని సేమియా చేసుకొని వచ్చింది అనమాట. ఇది ఒక స్పెషల్ ఒక మెమరీ అన్నమాట. నాకైతే చాలా చాలా గుర్తుంది. ఎవ్రీ రాఖీ నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. సో ఈసారి కూడా ఒక గిఫ్ట్ అనేది ఇచ్చాడు అనమాట. ఏమిచ్చా? ఇంకా ఇవ్వలేదు గిఫ్ట్. సో రాఖీ కట్టిన తర్వాత ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బట్ స్టిల్ పొద్దున్న నుంచి వెళ్ళి ఎప్పుడు రాఖీ కడతా అని చెప్పి చూస్తున్నా, ఇంకా కడతలేదు. ఇంకా అమ్మ బాగా ఆకలి అవుతాను కావచ్చు, రైస్కి వెళ్ళి చూస్తాను ఇంకా. సో కొంచెం పాయసంకి వెళ్ళి చూస్తుంది. మా అల్లుడు కూడా బాగా ఎడుతాడు. సో కొంచెం తినేసి
రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఓకేనా. సో మీ ఇంట్లో కూడా మీరు తొందరగా సెలబ్రేషన్ స్టార్ట్ చేసి అందరూ హ్యాపీగా ఉండండి. కామెంట్ అయితే చేయండి, మీ రాఖీ సెలబ్రేషన్ ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సూర్యాన్స్ మౌనిక మరియు జర్నీ విత్ జలంధర్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూర్యాన్స్ మౌనిక మరియు జర్నీ విత్ జలంధర్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తానికి మా ఫ్యామిలీని యూట్యూబ్ ఫ్యామిలీ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకేనా. సో మీ ఇంట్లో కూడా మీరు రాఖీ సెలబ్రేషన్ చేస్తూ అందరు హ్యాపీగా ఉండండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఓవర్ స్వీట్ లేదు. టేస్ట్ చాలా బాగుంది. వీటి తినడేడు వదిలేద్దాంలే కానీ ఇందులో ఘీ వేశారనుకుంటా, ఘీ టేస్ట్ తెలుస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ వేశారు, సో ఆ టేస్ట్ తెలుస్తుంది. అండ్ ఓవర్ గా స్వీట్ మాత్రం లేదు. సో మేము ఓవర్ స్వీట్ తినం మేము, కాకపోతే నేను స్వీట్స్ చాలా ఇష్టంగా తింటాను నేను స్వీట్ ని. సో చాలా బాగుంది. ఓకే. సో మా రాఖీ సెలబ్రేషన్స్ మాత్రం మా అల్లుడితో స్టార్ట్ అయింది. మా కోడలు వచ్చేసి మా అల్లుడికి రాఖీ కట్టింది అనమాట. దాని తర్వాత ఇద్దరు స్వీట్స్ తినిపించుకున్నారు. దాని తర్వాత మా అల్లుడికి మాత్రం బ్లెస్సింగ్స్ ఇచ్చింది అనమాట మా కోడలు. సో ఇప్పుడు ఇక మన టర్న్ అనమాట. సో నేను కూర్చున్నాను, మా పెద్దక్క అండ్ మా అక్క ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు నాకు రాఖీ కట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయారు. ప్రతిసారి నాకు మా చిన్నక్క అండ్ నాకు మొత్తం ఒక 5 to 6 సిస్టర్స్ ఉన్నారు. అంటే మా పెద్దమ్మ చిన్నమ్మ కూతుర్లు. సో వాళ్ళందరూ వచ్చి కట్టేటోళ్ళు. సో బట్ ఈసారి మాత్రం ఇక అందరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. బిజీ అయిపోయాక వచ్చిన వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరు ఈసారి. సో లాస్ట్ ఇయర్ మాత్రం నాకు ఒక 6 to 7 రాఖీస్ కట్టారు. బట్ ఈసారి మాత్రం మా ఇద్దరు అక్కలు అండ్ ఒక చెల్లి వచ్చి రాఖీస్ కట్టారు. సో స్టిల్ చాలా హ్యాపీగా అనిపించింది. మా పెద్దక్క రాఖీ కట్టి హారతి ఇచ్చి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చింది. సో ఇప్పుడుగా మా ఇంకొక వచ్చి రాఖీ కట్టింది అనమాట. సో మంచిగా బొట్టు పెట్టేసి రాఖీ కట్టి హారతి ఇచ్చి మంచిగా తను కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చింది. సో రాఖీ కట్టేటప్పుడు నేను బాగా మిస్ అయింది ఏంటంటే స్వీట్స్, వీళ్ళు బయట నుంచి స్వీట్స్ తేలేదు, ఓన్లీ మా షాప్ నుంచి ₹2 మైసూర్ పాక్ తెచ్చి మరి తినిపించారు. సో ఈ సందర్భంగా మీతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ఒక 6th 7th క్లాస్ లో అనుకుంటాను. సో మా అక్క కోసం నేను రోజు ఒక ₹10, ₹20, ₹5 ఎంత ఉంటే అంత సో దాచిపెట్టి సో రాఖీ రోజు అది మా డాడీకి ఇచ్చాను. మా డాడీకి ఇస్తే అది మొత్తం ఒక 2K వరకు కలెక్ట్ అయ్యింది. సో మా డాడీకి ఇస్తే ఆ 2K తోటి మా అక్క కోసం పట్టీలు తెచ్చారనమాట. సో ఆ పట్టీలు తెచ్చేసి మా అక్కకి నేను గిఫ్ట్ ఇచ్చాను అప్పుడు. అండ్ మా చిన్నక్క కోసం నేను ఒక ₹50 సంథింగ్ ₹10 అనుకుంటాను. సో చైన్ తీసుకొచ్చి మా చిన్నక్కకి గిఫ్ట్ ఇచ్చాను. ఇచ్చిన గిఫ్ట్ ₹10, ₹50 ఆర్ 2K అయ్యి ఉండొచ్చు. బట్ దాని వాల్యూ చాలా ఎక్కువ అండ్ చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అప్పట్లో. బట్ అవి ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను. బట్ స్టిల్ చాలా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఈ రాఖీ కూడా. సో మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ మాత్రం ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మీ ఇంట్లో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటూ మీ సిస్టర్స్ ని మంచిగా చూసుకోండి, మీ బ్రదర్స్ ని కూడా మీరు మంచిగా చూసుకోండి. సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని మాత్రం కోరుకుంటున్నాను. సో ఫైనల్ గా మా ఇద్దరు సిస్టర్స్ కి నేను చెరో శారీ ఇచ్చాను. అండ్ మా సిస్టర్ కి తను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, సూర్యాంశ్ మౌనిక అని చెప్పి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దట్ ఛానల్. సో తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి తనకు మైక్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాను. సో తన యూట్యూబ్ ఛానల్ చాలా గ్రోత్ అవ్వాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సో ఆ దేవుళ్ళు ఎవరో కాదు, అది మీరే. సో మా అక్కను కూడా చాలా సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద సూర్యాంశ్ మౌనిక. So thank you so much for watching this video. We will meet in the next video. So please do like, share, subscribe చేసుకో గురు.